హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసుతో ఎందుకు చేశావు నువ్వు అని ఇదే అడుగుతున్నాను. ఇదే సార్ సడన్గా జరిగిపోయింది సార్ అది. అసలు నీకు మనసు లేదు కదా, మనసుతో అవును. ఎందుకు చేసావు? కొంచెం ఎమోషనల్ అంటే నాకు బాగా ఇష్టం. ఉమ్, దాంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది సార్. మళ్ళీ మనసుతో ఆ మనసుతో ఆల్మోస్ట్ యాక్షన్ కాదు కానీ యాక్షన్ కంటే ఎక్కువ ఆ ఫీల్ ఉంటుంది. ఇమోషన్ ఎక్కువ ఉంటుంది. సుధాల అశోక్ తేజ గారు రాశారు బ్రెత్లెస్ సాంగ్ అది. ఉమ్, ఎప్పుడు చప్పుడు కాని కను దెప్పలలో నువ్వే, చప్పుడు ఎప్పుడు ఆ పని గుండె సవ్వడలో నువ్వే, లబ్ డబు లబ్ డబు లబ్ డబు సవ్వడే మధ్యాహ్నం చిరు 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 విరామము నువ్వు నువ్వు నువ్వే నువ్వే నువ్వే, నరాల రక్త ప్రవాహ వేళ ఇట్లా ఉంటుంది. టక 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 ఉంటుంది. అది యాక్షన్ ఫీల్ ఉంటుంది. అదే గుర్రపు డెక్కలు చెప్పుడు బీట్ అది. ఎస్ ఎస్ అవును థియేటర్ కూడా అది. అవును టటక్ టటక్ టక్ టటక్ టటక్ అని వెళ్తా ఉంటుంది. Yes. అది నేను బాబురావు గారు సినిమా నచ్చడానికి కానీ ఆ సాంగ్ మాత్రం భలే తీసేవరా. ఉమ్, నేనే చేశాను నో డాన్స్ మాస్టర్. అవునా? ఓ, ఫుల్ రైన్ ఎఫెక్ట్లో నేనే యాక్ట్ చేసి నేనే కెమెరా పక్కన నుండి నేనే తీశాను. ఉమ్, అది నాకు ఇక్కడ శాంతి థియేటర్లో చూస్తున్నప్పుడు సినిమా బాగాలేదు, లాస్ట్లో ఒక అమ్మాయి క్లాప్స్ కొట్టింది ఆ సాంగ్ చూసి. ఉమ్, సరే పోన్లే ఒక మంచి పని చేసాం, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇంకా ఆ తర్వాత ఎగ్రోమ్కి ఇట్లా కాదని చెప్పి ఇంకా లవ్ స్టోరీ జోలికి వెళ్ళకుండా ఉమ్. ఒక ఎమోషన్. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నువ్వు లవ్ స్టోరీస్ పిల్ల నీవు లేని జీవితం వరకు ఆ పిల్లల జీవితం లవ్ స్టోరీ అయినా కూడా దాని ఎమోషన్ దానికి ఉంటుంది. నన్ను అసలు నువ్వు తక్కువ వాళ్ళని సినిమాలన్నీ మంచి ఉమ్, దిట్టంగా ఉంటాయి సినిమాలు. అవును అవును. అంటే ఈ ప్రేమలు చిన్న అవును, చిన్న అవును, డెలికసీస్ అవును. అవి అవి మన- టచ్ చేయలేదు. మన ఒంటికి అది సరిపడమని అర్థమైన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్చుకోవటం అని మళ్ళీ మధ్యలో చిన్న తప్పు జరిగింది. ఏంటది? ఏం పిల్లలు చేశాను లవ్ స్టోరీ అది. అవును, ఏం ఏం పిల్ల, పిల్ల, ఏం ఏం పిల్ల. పిల్ల. అవును సాంగ్స్ బాగుంటాయి, ఈ తరం ప్రొడక్షన్స్ వాల్యూస్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అవును. అన్నీ బాగుంటాయి, నేను హ్యాండిల్ చేయకుండా పోయేది అనిపించింది నాకు. ఉమ్, అవి ఒక తొలి ప్రేమ కరుణాకర్ లాంటి వాళ్ళు హ్యాండిల్ చేయాల్సింది సార్, నేను ఒప్పుకుంటాను. ఒక బాలచంద్ర గారు లాంటి వాళ్ళు మనసుకు హత్తుకునే ఆ లవ్ స్టోరీస్. అవును. మనం ఎంతసేపటికి దాసనాండ గారి లాగో రాఘవేంద్ర గారి లాగో బి గోపాల్ గారి లాగో ఇది కదా మన స్టైల్. ఆ స్కూల్ అది ఈ స్కూల్ ఇది. ఎగ్జాక్ట్లీ. పైగా మా గురువు గారు సాగర్ గారు చేసినవన్నీ యాక్షన్ మూవీస్. అవును. ఆల్మోస్ట్ యాక్షన్. ఆయనకి లవ్ ఆ సినిమాలు ఎక్కడ ఉండవు, అందుకే నువ్వు వినాయక్ ఇద్దరు అలాగే యాక్షన్. యాక్షన్ లోకి వచ్చేసారు కంప్లీట్ గా. శ్రీను వైట్ల కొంచెం కామిక్ గా సీను వైట్ స్కూలే వేరు. స్కూల్ వేరు. తను ఏ సినిమా చేసినా అవును తనలో సార్. చిన్న ఫ్యాంటసీ పాయింట్ ఉంటుంది. అవును సార్. అవును రెడీ గాని డి అవును గాని అవును అవును. ఏ సినిమా మాది మాది మాస్ గా ఉంటుంది. మీది మాస్, అవును సార్. కంప్లీట్ గా అవును మాస్ సార్. అవును టచ్ సార్. అన్నమాట. అవును సార్. ఇన్ని నువ్వు నీ ప్రయాణంలో అంటే లవ్ స్టోరీలు చేయడం అన్నది పక్కన పెడితే ఎక్కువ ఛాలెంజ్ గా ఫేస్ చేసిన ఫేజ్ గాని పాయింట్ గాని ఏంటి రవి? ఎక్కువగా ఛాలెంజింగ్ గా నేను ఫేస్ చేసింది బాలకృష్ణ గారు చేసిన వీరభద్రాటి. ఉమ్, ఆ సినిమాకి నేను కష్టపడిన కష్టం నేను వేరే ఇంతవరకు నేను అంత కష్టపడలేదు. ఉమ్, కానీ అది సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. అప్పుడు నేను బాగా ఛాలెంజ్గా ఫేస్ అయ్యాను. అది నేను ఫేస్ చేసిన ఛాలెంజ్, అది పెద్ద ఛాలెంజ్ అదే సార్. అవునా? ఇప్పుడు కూడా నా మైండ్లో అదే ఉంది. కదా ఎందుకు మిస్ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి? అది చెప్పాను కదా సార్, అప్పటి నుంచి ఇంకా జాగ్రత్త పడ్డా, ఇంకా బయట కథలు నేను చేయకూడదు అని. ఓకే. అది మేము రకరకాల కథలు విన్నాం, నేను 4-5 లైన్స్ చెప్పాను హీరో గారికి. చివరికి అది ఆంజనేయ పుష్పాలను గారి కథ. ఆంజనేయ పుష్పం ఆ. ఏమనుకున్నామంటే సరే నా స్టైల్కి మార్చుకోవచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చారు, హీరో గారు ఇచ్చారు, రైటర్ కూడా ఇచ్చారు, మీ స్టైల్లో అదే మార్చుకోండి. బి గోపాల్ గారికి బాలయ్య సూపర్ హిట్లు ఇచ్చాడు. సూపర్ హిట్లు ఇచ్చాడు. రౌడీ ఇన్స్పెక్టర్ లారీ డ్రైవర్ మామూలు ఇట్లు కాదు కదా సార్. అవును. ఇది మూడోదిరా అనుకున్నాం. దీంట్లో సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువైంది. నేను అక్కడ దెబ్బతిన్నాను మళ్ళీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ ఉంటుంది, అక్కడ హీరో విలన్ సీన్స్ కానీ ఆ ఛాలెంజింగ్ సీన్స్ కానీ ఇప్పుడు కూడా చాలా టీవీలో వస్తూ ఉంటుంది, రిపీట్గా వస్తుంటుంది ఆ ఇంటర్వెల్ సీన్. ఉమ్, అక్కడ దాకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది, ఉమ్, ఒక సెంటిమెంట్ ఫేజ్ వస్తుంది. జనానికి ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి ఈ సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది. అది నాకు సినిమా చూస్తే అర్థమైంది. అప్పటికే నన్ను హెచ్చరించారు మధుర్ రాజా గారు ఉన్నారు, ఆ రైటర్. మా గురువు గారు, నాకు సాగర్ గారి తర్వాత గురువు ఉండేవారు మధుర్ రాజా గారు. ఆయన దగ్గర ఎలా రాయాలో నేర్పించారు ఆయన. ఆయన చెప్పారు ఆ సినిమాకి ఆయన డైలాగ్స్, రవి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చేసి చూడు అన్నారు. నేను వినలా. లేదు నాకేంటి ఫస్ట్ హాఫ్ బాగుంది కదా, ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను నేను. కానీ ఆ బ్యాలెన్స్ తప్పింది సార్. ఫస్ట్ హాఫ్ బాగోలేకపోయినా పర్లే,
అవును. అదే డైరెక్టర్ లేదో మీరు లాక్లు వేసుకుంటారు. అవును. ఓ చెత్త చూపించిన అవును. ఆ చెత్తకో రీజన్ సెకండ్ హాఫ్ లో పెట్టుకుంటే అవును. అవును. సెకండ్ హాఫ్ బతుకుతుంది ఎప్పుడు అవును. కూడా. ఆ తర్వాత నేర్చుకున్నాను సార్. నేర్చుకొని అక్కడి నుంచి పిల్లల నుంచి చూడండి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు 'తిరగబడ స్వామి'లో కూడా ఉమ్, ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను సార్ ఫ్రాంక్‌గా చాలా సాదాసీదాగా స్టార్ట్ అవుతది. మామూలుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ ఇంకా 15 నిమిషాలు ఉంది అనగా గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన సీన్ చూడండి. విలన్ ఇంట్రడక్షన్ వెళ్ళింటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అలాగే సెకండ్ హాఫ్ మళ్ళీ గ్రాఫ్ సరదాగా వెళ్తది. అక్కడి నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది. రఘుబాబు ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఇంకా 25 మినిట్స్ క్లైమాక్స్ ఉందనంగా థియేటర్‌లో గూస్ బంప్స్ నేను గ్యారంటీ సార్. అవునా? అక్కడే తిరగబడేది హీరో. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాను.